హాయ్ అండి. యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. రక్షితాశ్రీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. నెక్స్ట్ వచ్చేసి మనం హస్బెండ్స్లో రకాల గురించి మాట్లాడుకుందామని మొన్న చెప్పాను కదా మీకు. ఇక్కడ హస్బెండ్స్ అంటే మెంటాలిటీస్. హస్బెండ్ ఎవరైతే ఉంటారో ఒక్కొక్కరిది ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుందండి. ఆ మెంటాలిటీస్ని అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది ఎవరికైనాను, ఏ వైఫ్కైనా కూడా. అర్థం చేసుకోవడం అంటే ఏముందండి, ఒక హస్బెండ్ ఉన్నారనుకుందాం, వాళ్ళకి డ్రింకింగ్ అలవాటు ఉంటుంది. డ్రింకింగ్ అలవాటు ఉన్న హస్బెండ్ దగ్గర ఎలా ఉండాలి అన్నది ఆ వైఫ్కు మాత్రమే తెలుస్తుంది. అదే డ్రింకింగ్ అలవాట్లను ఆవిడ వైఫ్ డ్రింక్ చేసి అతను చూసి, అయ్య బాబా పక్క అతను ఏంటి ఫుల్గా తాగేసేస్తాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, ఇష్టం వచ్చినట్టు కొడతాడు ఆమెని అనేసి అంటారు. అక్కడ విషయం ఏంటంటే, ఆమె కంట్రోల్ చేయగలిగితే కనుక ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోగలుగుతుంది హస్బెండ్ని. ఒకవేళ ఇన్కేస్ కంట్రోల్ చేసుకోలేకపోయింది అనుకోండి అమ్మాయి, అప్పుడు ఆ అమ్మాయి ప్రాబ్లం కూడా అమ్మాయి అనుభవిస్తుంది. కానీ పక్కోళ్ళకి ఎక్కడ పరువు పోతుందో అని చెప్పేసి, మా హస్బెండ్ తాగరండి, కనీసం స్మోకింగ్ కూడా చేయరండి మా హస్బెండ్ అని చెప్తుంది. ఎందుకు? హస్బెండ్ వాల్యూ పోకూడదని, అలాగే ఇంటి పరువు పోకూడదని అమ్మాయి అనుకుంటుందేమో కావచ్చు. బయట వాళ్ళకి అమ్మాయి ఎలా అయినా కూడా దాన్ని సరిపెట్టుకోవచ్చు, కానీ తనకు తనుగా తన హస్బెండ్ని కంట్రోల్లో పెట్టుకోకపోతే బాధపడేది ఆ అమ్మాయి అన్న విషయం అమ్మాయికి అర్థం అవుతుందా లేదా అన్నది మనకు తెలియదు. ఏంటంటే ఎన్నాళ్ళు బతిమాలుతాం, తాగొద్దని తిరగొద్దని ఎన్నాళ్ళు బతిమాలుతాం మనం. సరే ఇంక జరగనేలే అని చెప్పేసి వదిలేసింది అనుకుందామండి. డ్రింకింగ్ చేసే హస్బెండ్ని వదిలేస్తుంది. తను ఇంకా నేను నా వల్ల కాదు, ఇంకెంత చెప్పినా వినడు, తాగేసే వస్తాడు అనేసి వదిలేసింది అనుకుందాం. ఫస్ట్లో ఎలా ఉంటారంటే తాగేవాళ్ళు మామూలుగా తాగొచ్చి మామూలుగా పడుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది వచ్చేసి వాగుతూ ఉంటారు. కొంతమంది వచ్చేసి ఏంటంటే ఇంకా వైఫ్ని ఏదో ఒక కారణం వెతుక్కొని బాగుతూ ఉంటారు. ఈ రకాలుగా ఉంటారు. ఎక్కువ తాగే వాళ్ళలో ఈ టైప్ మెంటాలిటీస్ ఉంటారనమాట. ఉన్నప్పుడు ఏంటంటే అమ్మాయి ఫస్ట్లో వదిలేసిన దానికి మూల్యం చెల్లించుకోవడం ఎలా ఉంటుందంటే, తను ఇంకా అక్కడి నుంచి బాగుతూ ఉంటాడనమాట. తన ఇష్టం. తాగినోడు అంటే తాకముందు మంచోడే, ఆడంత మంచోడు ఇంకెవ్వడూ ఉండడండి. అంత మంచిగా ఉంటాడు. కానీ తాగాడంటే మనిషి కాదు. ఇంకా వచ్చాకాడు ఇంటికి వచ్చాక ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు అనమాట. ఇంకా బాగుతూ ఉంటాడు, పిల్లల్ని కొడతా ఉంటాడు. ఇవన్నీ మనం మీడియాలో చూస్తున్నాయి. ఇవన్నీ తట్టుకోలేక ఆ అమ్మాయి ఏంటంటే సూసైడ్కి అటెంప్ట్ చేయడం, చనిపోవడం, లేకపోతే పిల్లల్ని తీసుకొని వెళ్ళి మొన్న పి గన్నవరం అనే ఒక ఆమె అలాగే దూకేసిందంటండి. ఈస్ట్ గోదావరి సైడు ఒక అమ్మాయి చంటి 9 నెలల బిడ్డను పట్టుకొని దూకేసిందని చూశాను నేను, న్యూస్ చూశాను నేను. అంటే ఏంటి ప్రాబ్లం ఎక్కడ? హస్బెండ్ ఎక్కడంటే అత్తగారితో ప్రాబ్లం వస్తే కనుక అమ్మాయి ఎంతైనా తట్టుకొని సర్లే కానివ్వు, కొన్ని రోజులు పోతే ఆవిడ ఉంటుంది, తర్వాత ఉండదు, దానికోసం మన జీవితాన్ని ఎందుకు లైఫ్ స్పాయిల్ చేసుకోవడం అని చెప్పి అడ్జస్ట్మెంట్ అవుతుంది. కానీ నీకు 75 ఇయర్స్ 100 ఇయర్స్ నీతో పక్కన ఉండవలసిన భర్తే తాగేసి వచ్చి కొడుతూ ఉంటే ఆ అమ్మాయి ఎంతవరకు భరించదు? ఒకవేళ ఇన్కేస్ పేరెంట్స్ ఎవరైనా అమ్మకి వెనకాల ఉంటే కనుక కొంచెం సేవ్ చేద్దామని చూసినా కూడా అది వాళ్ళు ఏం చేయలేరండి. తాగొచ్చే మనిషిని ఆపడం అన్నది అత్తగారి వల్ల, అమ్మగారుల వల్ల, ఎవరి వల్ల కాదు. అతనుగా మార్చుకోగలిగితే కనుక ఏమైనా మార్చుకోవాలి తప్పించి, లేకపోతే మాత్రం మార్చుకోవడం అన్నది ఉండదు. అతను ఇంకా అదేంటంటే అది వ్యసనం అనమాట. కొంతమందికి వ్యసనం ఏమవుతుందంటే, అది ఒకవేళ ఒక రోజు తాగకపోయినా ఒకవేళ ఏమవుతుందంటే బాడీ మొత్తం షేకింగ్ వచ్చేసి వాళ్ళు అదో రకంగా తయారవుతారు. వాళ్ళ మెంటాలిటీ వేరేగా తయారవుతుంది. ఆ టైప్లో ఉంటారు. ఇంకా అక్కడి నుంచి పెళ్ళాన్ని ఒకటే బాధగా ఉండడం, పిల్లల్ని కొట్టడం ఉండడం. కనీసం పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా, వాళ్ళకి బుక్స్ ఉన్నాయా, వాళ్ళకి బట్టలు ఉన్నాయా, పెళ్ళం ఏమైనా తిన్నదా, తాగిందా, ఏం చూడరండి. ఇంకా ఎంతసేపు నాకు డబ్బులు వచ్చినాయా, నేను తాగేనా, నేను పడుకున్నానా, నేను తిట్టేనా, నేను తన్నేనా, ఈ టైప్లో ఉంటారు. కొంతమంది ఏంటంటే చదువుకున్న వాళ్ళు అనుకోండి అలా ఉంటారు, తీసుకుంటారు, తాగే వాళ్ళు ఉంటారు, తాగుతారు. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు అంతవరకు ఇది అని పెట్టుకుంటారు. వాళ్ళు అంతవరకే ఒక లిమిటేషన్ ఉంటుంది అనమాట. తాగడానికి కూడా ఒక లిమిటేషన్ పెట్టుకుని ఆ లిమిటెడ్గా తీసుకుని వాళ్ళంటే మార్నింగ్ నుంచి స్ట్రెస్ ఏదైతే వర్క్ చేసి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా తాగుతారు, తాగకుండా ఉండరు. తాగినా కూడా వాళ్ళు ఒక లిమిటెడ్ పెట్టుకుంటారనమాట. ఈ లిమిటెడ్లో నేను తాగుతాను, ఈ లిమిటెడ్తో తాగి నేను మామూలుగా ఉంటాను. ఫ్యామిలీకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అలాంటి వాళ్ళతో.
కానీ ఏంటంటే కొంతమంది మోటార్ ఫీల్డ్ అలాంటి కొంచెం హెవీ వర్క్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువగా పుచ్చుకొని కొంచెం ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడతారు నేను చాలామంది అమ్మాయిలు సూసైడ్స్ ఇప్పుడు కాకుండా ఒక 5-3 ఇయర్స్ బ్యాక్ ఎక్కువగా ఈ తాగుడు అనే ప్రాబ్లం వల్ల చాలామంది అమ్మాయిలు సూసైడ్ చేసుకొని చనిపోయిన రోజులు చాలా కేసులు చూసాం మనం కాబట్టి నేను చెప్పేది ఏంటంటే భర్త తాగి వచ్చినప్పుడు ఫస్ట్లోనే మీరు కంట్రోల్లో పెట్టుకుంటే చాలా వరకు కంట్రోల్ అవ్వే అవకాశం ఉంటుంది. తాగొద్దని అనకండి. తాగడం అలవాటైపోయిన వాళ్ళని తాగొద్దంటే వాళ్ళకి షేకింగ్ వచ్చేస్తుంది బాడీ. ఇంకా ఏ పని చేయలేరు. ఫుడ్ కూడా తీసుకోరు. మెయిన్ ఏంటంటే తాగొచ్చినా సరే మీరు ఎలాగో ఇంకా తప్పదు. తాగొచ్చిన భర్తని భరాయించాల్సి వచ్చినప్పుడు భరాయిస్తున్నారు కాబట్టి తాగొచ్చిన భర్తకి ఫుడ్ మాత్రం ఖచ్చితంగా పెట్టండి. ఖచ్చితంగా ఫుడ్ అయితే పెట్టాలి. ఒకవేళ ఇన్‌కేస్ ఫుడ్ తీసుకోలేదనుకోండి అది లివర్ మీద ప్రాబ్లమ్ చూపిస్తది. లివర్ మొత్తం పోతది. ఇంకా ఇంకా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతది. ఇంక తాగే అతను ఎలాగో తాగి వస్తున్నాడు. నువ్వు ఎలాగో అడ్జస్ట్‌మెంట్ అవ్వాలని డిసైడ్ అయ్యావు. డిసైడ్ అయినప్పుడు ఏంటంటే తాగొచ్చినా సరే అతనొచ్చాక నువ్వు ఫుడ్ అయితే ఖచ్చితంగా పెట్టి తీరాలి. తను తిని తీరాలి. తినకపోతే మాత్రం బాడీ మాత్రం ఎందుకు పనికి రాకుండా అయిపోతది. చిన్న వయసులోనే అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తది. కాబట్టి ఆ తాగొచ్చినా సరే ఎందుకంటే ఈ టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నానంటే చాలామంది డ్రింక్ చేయనోళ్ళు లేరండి. డ్రింక్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేసే ఆడవాళ్ళు ఎంత బాధపడుతున్నారో కూడా నాకు తెలుసు. అలా తాగుతున్నారని చెప్పి ఏదో బిజినెస్ చేసుకోవాలి, ఏదోకటి చేసుకొని సంపాదించి పిల్లల్ని చూసుకోవాలి, పిల్లల్ని నడుపుకోవాలని లేడీస్ చాలామంది ఎన్నో బిజినెస్ ప్లానింగ్స్ కోసం నాకు లైవ్‌లో కూడా పెట్టేవారు. అక్క ఇది పరిస్థితి అందుకని నేను ఏదైనా చిన్న వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అని అడిగినోళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. నాకు ఏదైనా నా దగ్గర ఇంతే అమౌంట్ ఉందక్క. నేను ఈ అమౌంట్‌లో ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేయగలనా అని అడిగినోళ్ళు కూడా ఉన్నారు. ఏంట్రా ప్రాబ్లమ్ ఏంటమ్మా నీకంటే, ఇదక్క ప్రాబ్లము. ఒక అమ్మాయి అయితే హస్బెండ్ లేరు. ఆమె చిన్న పిల్ల 7 ఏళ్ల ఏజ్‌లో ఉండగా చిన్న ఏజ్‌లోనే హస్బెండ్ చనిపోయారు. చనిపోతే ఆ అమ్మాయి ఎక్కడో మిషన్ టైలరింగ్ ఆమె దగ్గర చేస్తుంది. చేస్తుంటే ఆ అమ్మాయికి 7,000 ఇస్తది. 7,000లో ఆ అమ్మాయి చదువు, చిన్నపిల్ల చదువు, ఆమె తినడానికి, ఇంటద్దెకి అన్నిట్లికి దాని మీద నడ్డమంటే అవ్వట్లేదు. ఏదైనా బిజినెస్ చేస్తే పిల్లని చూసుకోవడానికి ఉంటది కదా అని అడిగింది ఆ అమ్మాయి నన్ను. ఇంకొక అమ్మాయి ఇదే ప్రాబ్లమ్ సేమ్. అక్క మా హస్బెండ్ సంపాదిస్తాడు. డబ్బు బాగానే సంపాదిస్తాడు. కానీ చేతికి ఒక్క రూపాయి ఇవ్వడు. మొత్తం తాగేసి వస్తాడు. ఒక్క రూపాయి కూడా చేతికి ఇవ్వడు. ఇలాంటి సమస్యలు చాలామంది ఆడవాళ్ళు అనుభవిస్తున్నారండి. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. అది ప్రాబ్లమ్ ఇక్కడ. సో నేను చెప్పేది అందుకనే ఎవరైనా లేడీస్ ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా అబద్ధాలు బయటకు ఎందుకంటే మీ పరువు కోసం మీరు అబద్ధాలు చెప్పుకుంటారో ఏదైనా చెప్పుకోండి ఓకే. నేను కాదన్నా. కానీ అలాగని చెప్పి మీరు హస్బెండ్స్‌ని తాగుతున్న వాళ్ళని అలాగే వదిలేయకండి. తినేవాడు తింటాడు, తాగేవాడు తాగుతాడులే మనకెందుకని వదిలేయకండి. ఎందుకంటే ఎన్ని ఉన్నా మన తల్లిదండ్రులు ఉన్నా మన వెనకాల ఎవరున్నా కాడా హస్బెండ్ అన్నవాళ్ళు లేకపోతే కనుక సమాజం మిమ్మల్ని బ్రతకనివ్వదు. సమాజంలో ఒక ఆడది హస్బెండ్ అన్న మగాడు ఎవరు లేకపోతే కనుక బతకలేరు. బతికితే అది ఒక గౌరవంగా ఉండదు. నాకు తెలిసి గౌరవం ఉండదు అక్కడ. ప్రతి దిక్కుమాలినోళ్ళు కూడా మిమ్మల్ని ఏదో ఒకటి అంటూ ఉంటారనమాట. సో అందుకని చెప్తున్నాను నేను. తాగొచ్చారు కదా అని చెప్పేసి మీకు వదిలేయడం అలాంటివి చేయకండి. కంఫర్ట్‌గా ఖచ్చితంగా వాళ్ళకి ఫుడ్ అన్నది ఖచ్చితంగా పెట్టండి. అలాగే ఒక పని చేయండి. తాగొస్తున్నప్పుడు ఇంట్లోనే తాగమనండి. బయటకెక్కడ తాగొద్దు. నువ్వెంత తాగాలనుకుంటున్నావు దానికి బదులు రోజుకి ఇంత లిమిటేషన్ పెట్టుకోమనండి. పెట్టుకొని అంతలోనే తాగమని చెప్పండి. అంతే. ఇప్పుడు కూడా అయినా చాలా మట్టుకి తాగుడు అన్నది మానడానికి చాలా వరకు మెడిసిన్స్ కూడా వచ్చినియండి. ఆడవాళ్ళు ఎవరైనా తెలివిగా ఉంటే కనుక ఆ మెడిసిన్స్ కూడా వాళ్ళకి తెలియకుండా ఇస్తే కూడా తాగుడు మాన్పించొచ్చని చెప్పేసి డాక్టర్స్ చెప్తున్నారు. సో అలా కూడా ప్రయత్నం మొదలుపెట్టండి. అలా ప్రయత్నాలు మొదలుపెడితే కనీసం 1 ఇయర్ కాకపోయినా ఒక 1½ ఇయర్, 2 ఇయర్స్‌లోగా ఒకవేళ మారిపోవచ్చు. ఒకవేళ మనం ఏదైతే మందులు వాడతారో వాటి వల్ల ఈ తాగుడు అన్నది ఏమన్నా తగ్గితే కనుక మీరు చాలా అదృష్టవంతులు కదా. మీ పిల్లలు మీరు ఎంత అదృష్టవంతులో ఆలోచించండి. పోతే పోనీయండి. ఒక 50,000 ఎంతో ఖర్చవుతుంది అనుకుందాం తాగుడు మందులు
వాళ్ళకి ఒక 1 ఇయర్ ఏపించడానికి. దానివల్ల 50,000 పోతే పోయినాయి. కానీ లైఫ్ సేవ్ అవుతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దానివల్ల మీరెంత సేవ్ అవుతారు, మీ పిల్లలు గానీ, మీ ఫ్యామిలీ గానీ ఎంత సేవ్ అవుతారు. నలుగురిలో గౌరవం దక్కుతది. అలాగే మీ పిల్లలకి తండ్రి అన్నవాడు ఎలా ఉండాలో అలా నిలబెట్టుకునే అవకాశం కలుగుతది. మీ భర్త మీ పక్కనే ఉంటారు. మిమ్మల్ని చూసుకుంటారు. మీ ఫ్యామిలీని మళ్ళీ ఎప్పటిలాగా నడిపించుకునేలాగా తయారవుతారు అన్నది గుర్తు పెట్టుకొని, ఆ మెడిసిన్స్ ఇంగ్లీష్ మెడిసిన్సే వచ్చినియండి ఇప్పుడు. చక్కగా ఆ మెడిసిన్స్ వాడుతుంటే గనక వాళ్ళకి తాగుడు మీద విరక్తి కలుగుతదంట. ఎందుకంటే నేను ఒకసారి హాస్పిటల్‌కెళ్ళినప్పుడు అక్కడ చెప్తుంటే విన్నాను. అది క్యాంప్ కింద ఏస్తన్నారనమాట. క్యాంప్ కింద అలాగా 15 డేస్‌కోసారి క్యాంప్ అంటండి. ఆ 15 డేస్‌కొకసారి వెళ్ళి తీసుకెళ్తే వాళ్ళు మెడిసిన్స్ ఇస్తారనమాట 15 డేస్‌కి అలాగా. అలాగా ఒక నేను అడిగితే వాళ్ళు చెప్పిందేంటంటే 1 ఇయర్ వాడాల్సి ఉంటది మేడం. 1 ఇయర్ వాడితే కనుక దాని మీద వాళ్ళకి విరక్తి కలుగుతది. ఇంకెప్పుడు తాగాలి అని అనిపించదు. దాన్ని చూస్తేనే వామిటింగ్ సెన్సేషన్ వస్తది అని చెప్పారు వాళ్ళు. అక్కడ నర్సులుంటారు. వాళ్ళని అడిగాననమాట నేను. దాని గురించి అడిగితే వాళ్ళు అలా చెప్పారు. ఎందుకంటే మాకు ఫ్యామిలీలో కూడా తాగేవాళ్ళు ఉన్నారండి. అందుకోసం వాళ్ళ కోసం అడిగానమాట నేను. అది కంట్రోల్ చేసుకుంటారు. వాళ్ళకి మెడిసిన్ ఇస్తే అన్న దాని గురించి అడిగాననమాట నేను. అందుకు నాకు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది నా దగ్గరికి. సో, నేను చెప్పింది మీరు లేడీస్ ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇంకా మీకు పెళ్ళిళ్ళయ్యాక ఎనకాల తల్లిదండ్రులు పట్టించుకోరండి. కొడుకు తాగుతున్నాడా? అనేసి పట్టించుకోరు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకుండే హెల్త్ ఇష్యూస్‌తో వాళ్ళు పడుతూ ఉంటారు. ఇంక మీ భర్తకి వచ్చిన దాని గురించి వాళ్ళెక్కడ ఆలోచిస్తారు ఇంకా. మీ భర్త తాగిన దాని గురించి, మిమ్మల్ని తన్నిన దాని గురించి ఇంక వాళ్ళేం మాట్లాడరు. ఏంటంటే మీ పేరెంట్స్‌కి బాధుంటది. ఎందుకంటే కూతుర్ని కొడుతున్నాడు, తంతున్నాడంటే పేరెంట్స్‌కి బాధుంటది కాబట్టి వాళ్ళు బాధపడొచ్చు. అంతే తప్ప మీ అత్తగారు, మామగారు వాళ్ళకేంటంటే వాళ్ళ సమస్యలతో వాళ్ళు బాధలు పడతా ఉంటారు. ఇంకో ఇద్దరు కొడుకులున్నారనుకోండి, వాళ్ళ తలనొప్పులతో కూడా పడుతూ ఉంటారు. ఇంక నీ భర్త గురించి ఎందుకు ఆలోచిస్తారు వాళ్ళు? ఎవరో ఏదో ఆలోచిస్తారు, ఎవరో వచ్చి ఏదో చేస్తారు అన్నది మాత్రం వదిలేసి, ఎవరైతే ఈ తాగుడు అన్న అలవాటు, డ్రింకింగ్ అలవాటైతే ఎవరైతే ఉన్నారో వైఫ్స్, వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించండి. మీ పిల్లల మీ లైఫ్ సేవ్ చేసుకోవడానికి నిర్ణయం తీసుకొని ఒకసారి డాక్టర్స్ చూపించి ఆ మెడిసిన్స్ ఇప్పించడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, బాయ్.